వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మురుమురాల దోశలను తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్స్ మురుమురాలు వేసుకుందాము. 2 కప్స్ మురుమురాలు వేసుకొని దీంట్లో 4 కప్స్ నీళ్ళు పోసుకొని 5 నిమిషాల పాటు నాననివ్వాలి. 4 కప్స్ నీళ్ళు పోసుకొని మురుమురాలను 5 నిమిషాల పాటు నాననివ్వాలి నీళ్ళల్లో. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. నీళ్ళు పోసుకోవాలి. ఈ రవ్వ కూడా 5 నిమిషాల పాటు నాననివ్వాలి. నాననిస్తాము, పక్కన పెడతాము. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు అలాగే స్ట్రైనర్లో వేసి వడగట్టుకుందాము. మరమరాలలో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు గిన్నె తీసుకొని దీంట్లో వేసుకుందాం మరమరాలని. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోటి మరమరాలు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. గ్రైండ్ చేసుకుందాము. మూత పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నానబెట్టిన రవ్వ ఉంది కదా, ఉప్మా రవ్వ, ఇందులో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో బాగా నానింది ఇది. ఈ రవ్వ మొత్తం వేసేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ వేసుకోవాలి. బైండింగ్ కోసము దోశలు చక్కగా వస్తాయి. 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి కలుపుదాము. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుదాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దోశ బ్యాటర్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వంట సోడా, సాల్ట్. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము. దోశలు వేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో తుడవాలి. నీట్గా కొన్ని నీళ్ళు చిలకరించాలి. చిలకరించి ఒకసారి తుడిచేసి ఇప్పుడు దోశ వేసుకుందాము. ఈ విధంగా సర్కిల్ లాగా, అలాగే దోశ బాగా వస్తుంది. దోశ పైన ఆరిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దోశని రెండో వైపు తిప్పేసుకుందాము. మరమరాలతోటి క్రిస్పీ దోశలు చేయడం కంప్లీట్ అయినాయి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి దోశలు. మరమరాల దోశలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.